యవనస్తులారా, బ్రతకడానికి ఉద్యోగం అవసరం, చదువు అవసరం, ఏదో బ్రతుకు తెరువు విద్య నేర్చుకోవాల్సిందే, కాదని నేను అనను. కానీ జీవితం అంతా బ్రతికి తినేదానికే కాదు కదా. కాబట్టి ఒక పక్క చదువుకుంటా, ఒక పక్క ఉద్యోగం చేసుకుంటానే, మరో పక్క భక్తి సాధన. ఎందుకంటే మన లైఫ్లో కేంద్ర బిందువు దేవుడు. మన జీవితంలో ప్రధానం దేవుడు, కేంద్ర బిందువు దేవుడు. ఆయన కోసం మన యవన జీవితం కొంతైనా ఖర్చు కానప్పుడు మన బ్రతుకు అర్థమే లేదు. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు పుట్టాడు సచ్చాడు అన్నట్టు ఉంటుంది, కానీ చరిత్ర ఉండదు. చరిత్ర ఏంటో తెలుసా? కొంతైనా దేవుని కోసం ఫలించిందే చరిత్ర. అక్కడ ఉంటది అది. ఆమేన్. అందరూ ఆలోచించండి. మంచి విషయాలు విన్నాం. దేవుడు మనందరితో మాట్లాడాడు.